రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కోళ్ల పందాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫామ్ హౌస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి చెందినదిగా గుర్తించారు. శ్రీనివాసరెడ్డి నుంచి లీజుకు తీసుకున్న శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ అక్కడ భారీ సెటప్ తో కోడి పందాలు నిర్వహించాడు. శివకుమార్ పై గతంలో 2 గేమింగ్ యాక్ట్ కేసులు ఉన్నాయి. సంక్రాంతి పండుగ రోజు కోట్ల రూపాయల కోళ్ల పందాలు ఏర్పాటు చేయడంతో పాటు భీమవరంలో క్యాసినో ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. అయితే సంక్రాంతి పండుగ రోజు మిగిలిపోయిన కోళ్లను తీసుకువచ్చి మొయినాబాద్ లో పందెం ఏర్పాటు చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లిన మొయినాబాద్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. మేము ఒక కేసులో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి రావడం జరిగింది. క్రైమ్ నెంబర్ 80/25లో మొయినాబాద్లో మొన్న కోడి పందాలు జరిగినాయని దానిలో విచారణలో భాగంగా ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఆ ప్రాపర్టీ వాళ్ళదని తెలిసి విచారణ కోసం వచ్చి సార్కి నోటీస్ ఇవ్వి వెళ్ళడం జరుగుతుంది. ఆయన ఇంట్లో ఉన్నారా సార్? సార్ ఉన్నారు, ఇంట్లో నోటీస్ తీసుకున్నారు. సో దాన్ని బట్టి మేము ఇన్వెస్టిగేషన్ పేర్కొన్నారు. ప్రాపర్టీ మా ఇన్వెస్టిగేషన్ లో సారథిని తేలింది కాబట్టి సో ఆ నోటీస్ తనకు ప్రాపర్టీలో భాగంగా విచారణలో మీకు ఏమైనా ఐడియా ఉందా, దీని మీద నాలెడ్జ్ ఉందా అన్నట్టు దానికోసం మేము 4 రోజులు టైం ఇచ్చామండి. వాళ్ళు చూసుకుని వస్తారు. దాన్ని ఏం చెప్పలేదండి, ఇంకా వాళ్ళు చూసుకున్నారు కదా, చూసుకుని వాళ్ళు లీగల్ గా వాళ్ళు చేసుకునే ప్రాసెస్ చేసుకుని వస్తారండి. అది మనం చెప్పలేదండి, అది నోటీస్ ఇచ్చాము కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టు ఏం రిప్లై ఇస్తారో చూసి మేము యాక్షన్ లేదండి. ఇప్పుడు విచారణలో భాగంగా ఆయన నోటీస్ ఇచ్చాము, తర్వాత ఆయన ఏమి ఇస్తారో రిప్లై చూసి దాంట్లో భాగంగా మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారండి. ఎఫ్ఐఆర్ లో ఎవరి పేర్లు లేవండి. ఇప్పుడు దీంట్లో మా విచారణలో తేలింది కాబట్టి ఆయన దగ్గరికి వచ్చామండి. 3 and 4 గేమింగ్ యాక్ట్ అండ్ 11A ఆఫ్ యానిమల్ క్రూయల్టీ యాక్ట్ ఈ అందరి మీద పెట్టడం జరిగింది. దానిలో ఒక భాగంగా రావడం జరిగింది. అది వాళ్ళు సార్ వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత మనకి ఏమైనా ఉంటే దాన్ని బట్టి చెప్తాం. థ్యాంక్ యూ అండి.